ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. 103వ సంకీర్తన 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం చివరి రోజులోనికి ప్రవేశించిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున శుభాభివందనాలు తెలుపుతున్నందుకై నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రియులారా, 103వ సంకీర్తన ప్రకారము ఈ సంవత్సరం అంతటా ఆయన మన కోసము చేసిన ప్రతి దానికి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుటకు బద్ధులమై ఉన్నాము. కాబట్టి మనము చేయదలిచిన కార్యమేదనగా మన పూర్ణ హృదయముతో ఆయనను స్తుతించి దీవెన కోసం ఈరోజు మనం ప్రత్యేకముగా ప్రభువును అడగబోచున్నాం. అందుకే పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్పబడి ఉన్నది. అవును ప్రియులారా, అలాగే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో గడిచిన ప్రతిరోజు గంట మరియు సెకనుకు ప్రభువునకు కృతజ్ఞతలు చెప్పాలనే మీ కోరికను తెలియజేయండి. మరియు మీ హృదయ అంతరంగములలో నుండి నిత్యము ఆయనను స్తుతించండి. నిశ్చయముగా స్తుతుల యందు ఆసీనుడైన దేవుడు మీ స్తుతులను అందుకొని మీ పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. ప్రియులారా, ఒక కుటుంబంలో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని ఆ సహోదరి వారి సంఘ కాపరికి తెలియజేసింది. ఆ వార్త విన్న ఆ సంఘ కాపరి ఆశ్చర్యపోయాడు. ప్రియులారా, అయితే ఆ సంఘ కాపరి వారి యొద్దకు వెళ్ళి వారిని ఓదార్చాలనుకున్నాడు. కాని ఆ సహోదరి యొక్క హృదయము కృంగి దుఃఖముతో ఉంటుందేమోనని అనుకున్నాడు. అయితే ఆ దైవజనుడు ఆ సహోదరిని కలిసినప్పుడు ఆమె ఆ దైవజనునితో ఏమి చెప్పిందో మీరు ఊహించగలరా? ప్రియులారా, తన భర్తకు ఇంతవరకు జీవమునిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఇంతటి దుర్ఘటన ఎందుకు జరిగిందో తాము ఎన్నటికీ అర్థము చేసుకోలేమనియు, మరి అందు నిమిత్తము మేము దేవుని ప్రశ్నించలేమని కూడా ఆ సహోదరి ఆ దైవజనునితో చెప్పింది. ప్రియులారా, తన భర్త యొక్క బాధకరమైన ముగింపు మధ్య కూడా ఆ సహోదరి మరి వారి కుటుంబము ఇప్పటికీ దేవునికి కృతజ్ఞతతో ఉన్నారు. మరియు ఆయనను వెంబడిస్తూనే ఉంటారని, మరియు దేవుని స్తుతించడానికి మరియు క్రమము తప్పకుండా ఆయన కోసం తమ వంతు కృషి చేయడానికి తమ జీవితాలను అప్పగించారని ఆ కుటుంబం ఆ దైవజనునికి తెలియజేసింది. ప్రియులారా, ఇది ఎంత గొప్ప విశ్వాసం మరి ప్రభువును స్తుతించే హృదయం కదా. అవును ప్రియులారా, అటువంటి హృదయం ఉన్నవాడైన మన ప్రభు ఈ లోకములోని వేదనల నుండి మరియు మన జీవితంలో నష్టాల వంటి గొప్ప వేదన నుండి కూడా మనలను రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి చింతించకుండా నిత్యము దేవునిని స్తుతించండి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఏది ఏమైనా మన దేవుణ్ణి స్తుతించినప్పుడు నిజముగా ఏమి జరుగుతుందో ఆలోచన చేసినట్లయితే, ఈ లోకములో మనకున్న సమస్యల నుండి కలుగు వేర్లు తొలగిపోతాయి. అవును, ఈ లోకములోని అనేక విషయాలలో మనకు ఉన్న అన్ని వేర్లు ఒకటి ఒకటిగా తొలగించబడతాయి. అప్పుడు మనము పరలోకములోను మరి పరలోకపు నిత్య జీవములో నాటుకుపోవడం ప్రారంభిస్తాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ప్రభువును స్తుతిస్తున్నప్పుడు మీరు నిజముగా మీ వేరులను యేసుపై మరి పరలోక రాజ్యములో ప్రత్యక్షమగు ఆనందము, శాంతి మరియు మహిమ మీద ఉంచండి. ప్రియులారా, ప్రభువైన యేసు
మిమ్మల్ని ప్రతి వేదనను జయించేలా చేస్తాడు. మరియు ఈ భూమిపై మీ ప్రతి భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తాడు. మీరు ఎడతెగకుండా ఆయనను స్తుతించినప్పుడు పరలోకాన్ని మీలోనికి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఈ భూమిపై ఆనందముతో జీవించేలా చేస్తాడు. అందుకే ఈరోజు మనము ఇలా చెప్పబోతున్నాం: నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని ఆయనను మీ పూర్ణ మనస్సుతో స్తుతిస్తారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ దృష్టి ఎప్పుడు మిమ్మల్ని రక్షించి మీ రక్షకుని మీద ఉంచినప్పుడు ఆయన మీకు స్తుతించే హృదయాన్ని మరియు కృతజ్ఞతలు చెల్లించే గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. ఇంతటి గొప్ప కృప ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని తీసుకువెళ్ళి పరలోకము నుండి అద్భుతమైన ఆనందాన్ని అనుభవించేలా చేస్తుంది. ప్రియులారా, దేవుడు రాబోయే నూతన సంవత్సరంలో ఇటువంటి గొప్ప దీవెనలతో మిమ్మలను దీవించునుగాక. అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన సంవత్సరమంతా మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ 2023వ సంవత్సరపు చివరి దినములోనికి మమ్మలను సజీవముగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాం. దేవా, నీవు నీ ప్రజల స్తుతుల మధ్య ఆసీనుడవైన దేవుడవు కనుకనే ఈరోజు మా హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుచున్నాం. ప్రభువా, ఈరోజు నీవు మాకు స్తుతించే హృదయాన్ని ఇచ్చినందుకు నీకే కృతజ్ఞత వందనాలు. దేవా, మేము ఈ సంవత్సరపు చివరి రోజుకు వచ్చినందుకు, ఈ సంవత్సరం అంతయు మమ్మను నీ కృపచేత ఆవరించి కాపాడి సంరక్షించినందుకు కృతజ్ఞతలను తెలియజేయుచున్నాం. దేవా, ఎన్నటికీ మమ్మను విడిచిపెట్టకుండా నీవు మమ్మను ప్రతి విషయములో నడిపించినందుకు కృతజ్ఞత వందనాలు. దేవా, నీ సన్నిధితో మమ్మలను బలపరిచినందుకే నీకు వందనాలు. అయా, ఘోరమైన తుఫానుల మధ్య కూడా మా జీవితంలో నీవు చేసిన అద్భుతమైన కార్యములన్నిటి కొరకు మేము నిన్ను స్తుతించుచున్నాం. ప్రభువా, ఈ సంవత్సరం అంతయు నీ దైవికమైన కాపుదల కోసం మేము నిన్ను స్తుతించాం. దేవా, ఈ సంవత్సరంలో మా వ్యక్తిగత మరి కుటుంబంలోనూ సేవలోనూ చేసిన మేలులను బట్టి నీకు కృతజ్ఞతలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, రాబోయే సంవత్సరమంతా కూడా నీ కాపుదల సంరక్షణలో మమ్మలను ఉంచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలందరినీ ప్రత్యేకముగా ఈరోజు జ్ఞాపకము చేసుకుని ప్రభువా, ప్రత్యేకముగా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యముగా నాయన, కరోనా వ్యాధి చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రాముఖ్యముగా మరొక మారు నా తండ్రి, ఈ కరోనా మహమ్మారి గురించి మీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాం. అయా, కీడు మరొక మారు మా గుడారాల దరి చేరకుండా మా గుడారాల చుట్టూ మీ అగ్ని కంచె వేసి అయా, ఆ కరోనా మహమ్మారిని దహించి వేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు నాయనా. ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత నా తండ్రి మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో
ఆకాశమందు ఆసీనుడవైన మా గొప్ప తండ్రి, ఆ బిడ్డల ప్రతి ప్రార్థన మనవులను ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, అనారోగ్యము, ఆందోళన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సజీవమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.